అన్న గతంలో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడేటప్పుడు ఇక్కడ ఇందాక ఆటో యూనియన్ మా అన్నలు వచ్చి అడిగి గట్టిగా మీరు ఎక్కడన్నా చేయొద్దు ఒకసారి. నిన్న ఆటో యూనియన్ అన్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అందరు అడిగిరు, అన్న గతంలో మా మీద రాసిన పాట పాడాలి అని. ఎందుకు పాడాలి అంటే ఇప్పుడు ఇది రైల్వే సమస్య కదా, ఆటోకి ఏంది అంటే ఆటో కడుపు నిండితేనే రైలు కడుపు నిండుతుంది. ఆటో వాళ్ళు బతకకపోతే, ఆటో వాళ్ళను ఆలోచించకపోతే, సైకిల్ స్టాండ్ ఆలోచించకపోతే, స్కూటర్ స్టాండ్ ఆలోచించకపోతే, వాటన్నింటిని మనకి ఇవ్వకపోతే, వాటి ఎక్కడైతే గుత్తదారులుగా మన వాళ్ళు ఉండలేకపోతారో అక్కడ మన ఆకలి తీరదు. ఆటో స్టాండ్ కాడ మనోళ్ళు ఉండాలని, స్కూటర్ స్టాండ్ కాడ మనోళ్ళకే రావాలని, ఇవన్నీ ఎవరికో ఇతర రాష్ట్రాల వాళ్లకు పాట పాడి వాళ్ళకు ఇచ్చి ఇక్కడ ఉన్న చిన్న వ్యాపారుల పొట్టగొట్టద్దు అని వినయన్న నిన్న మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆటో డ్రైవర్ అన్నలు అందరూ మా గురించి పాట చెప్పాలన్నా రేవంత్ రెడ్డి గారు మా పొట్టగొట్టిండ్రు అని చెప్పారు. అన్నల కోసం పాట గట్టిగా సంఘీభావంగా మనం అందరినీ కలుపుకోవాలి. మన కోసం సంఘీభావంగా అందరు వస్తారు, అందరి కోసం మనం ఉండాలి. ఇదే వినయన్న సిద్ధాంతం కాబట్టి తెలియజేస్తూ, అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. డిగ్రీలు చదివినా ఏ జాబురాని వాళ్ళు జీబుల్ని నడుపుకుంటూ బతుకల్ల తీసేటోళ్ళు రోజంతా జాబుతోని పోరాడుతారు మీరు. పొద్దంగి లెక్క చూస్తే డిజిలీ కరుసెల్లనోళ్ళు. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. ఫైనాన్సులు ఇచ్చేటోళ్ళ కళ్ళ ఏళ్ళు బట్టి నగదు ఎల్లాకుంటే ఇల్లు తాకట్టు పెట్టి పొట్ట కుటి కోసం ఆటోలు నడిపేటోళ్ళు ఆర్జీఓ గారెదురైతే మీరే జీతం ఇస్తారు. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. ఇది నిన్న వచ్చినప్పుడు డ్రైవర్ అన్నలు చెప్పిన గోస. ఇంకా ఇక్కడికి వస్తే ఈడ ఇంకా కొంచెం లోపలికి ఎక్కువసేపడ అన్న రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద నిలబడ్డప్పుడు గ్యాంగోలు వచ్చి రానిడికి గ్యాంగోలు వాడతారు. గ్యాంగోళ్ళ వండి మేం బాబో, అయ్యో గరీబోళ్ళ వండి మేం బాబో, గ్యాంగోళ్ళ వండి మేము బాబో, అయ్యో గరీబోళ్ళ వండి మేము బాబో. రక్తమంతా పోసి బొగ్గు గట్ట వేసినాము. గ్యాంగోళ్ళ వండి మేము బాబో, మేము గరీబోళ్ళ వండి మేము బాబో. గ్యాంగోళ్ళ వండి మేము బాబో, మేము గరీబోళ్ళ వండి మేము బాబో. ఇక్కడ మొదటి నుంచి కాజీపేట్ల రైల్వే స్టేషన్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు దాన్ని అన్ని రకాలుగా కాపాడుకుంటూ వచ్చినటువంటి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, స్థానికులకే ఇక్కడ ప్రాధాన్యత కల్పించాలని, ఇక్కడ ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళని తిరిగి ఎక్కడికి బదిలీ చేయొద్దని చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొట్టర కొట్టుండప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిండోడా, ఆట పాటకు పల్లేసి మలు ఊగిసలాడాలా ఉద్యమ ఉద్యమయ్యేలా. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిండోడా, ఈ ఆట పాటకు పల్లేసి నలుగచసలోడాలా ఉద్యమం ఉద్యమయ్యేలా. కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల. ఇల్లాలని గేరిల్లాలై తండ్రుల సాగేలా నువ్వే ముందర ఉండాలా. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిండోడా, ఈ ఆట పాటకు పల్లేసి నలుగురు సలాడాలా ఉద్యమం ఉద్యమయ్యేలా. లెల్లికి ఢిల్లీ తల్లడిల్లారా, లెల్లికి ఢిల్లీ తల్లడిల్లారా, రేవంత్ రెడ్డి చదువువాలా, రేవంత్ రెడ్డి నీ వాడికి వేడికి డప్పుల దాడికి దోపిడి దొంగలు దద్దరిల్లాలా. కొట్టర కొట్టు కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిండోడా, ఈ ఆట పాటకు పల్లేసి నలుగురు సలాడాలా ఉద్యమం ఉద్యమయ్యేలా. కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల. జిల్లాలన్నీ గేరిల్లాలై తండ్రుల సాగేలా నువ్వే ముందర ఉండాలా. కొట్టర
లేపాలి, కండువాలు లేపినట్టు మళ్ళీ ఒకసారి లేపాలి అందరూ అందరూ పైకి. లాస్ట్ గా అందరూ ఇంత ముందు వాడుకున్నాం కదా. అరే సైదులారతి కళ్ళ గజల గమ్మతి కాజిపేట అందరూ కండువా మేకల పైకి గులాబీ కండువా. సైదులారతి గమ్మతి రాజపేట గట్ట మీద గులాబీల ఇమ్మతి సైదులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగాణ గడ్డ మీద అందరూ. గమ్మతి సైదులారతి గజల గమ్మతి తెలంగాణ గట్ట మీద జరుగుతున్న ఇమ్మతి సైదులారతి కళ్ళ గజల గమ్మతి సైదులారతి కళ్ళ గజల సైదులారతి కళ్ళ గజల గమ్మతి గులాబీల జెండతోటి జరుగుతున్న ఇమ్మతి సైదులారతి గజల గమ్మతి గులాబీల జెండతోటి జరుగుతున్న ఇమ్మతి అరే గజ్జలు గజ్జాలు రెండు జల రాజన్న గజ్జలు గజ్జాలు రెండు మన ఉద్యమ నేత ఇప్పుడే మన ఉద్యమ నేత పెద్దలు శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి అన్న హరీష్ అన్న వచ్చిండు. గట్టిగా చప్పట్లతోని స్వాగతం సుస్వాగతము. ఇప్పటికే మాజీ మంత్రి వర్యులు దయాకర్రావు గారు, రమేష్ గారు అందరు వచ్చిండ్రు. అన్నకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి భూ నిర్వాసితులు కూడా వచ్చిండ్రు. దయచేసి అన్న మాట్లాడతారు. దయచేసి అందరూ ఇప్పటి వరకు 11 గంటల నుంచి ఇప్పటి వరకు క్రమశిక్షణతో ఉన్నారు. మీరందరూ కూడా అన్న మాట్లాడే వరకు క్రమశిక్షణతో ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈరోజు మన అందరికి కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందో. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళను కేసీఆర్ గారు ఏ తీరుగా నిజం చేసిండ్రో ఈ ప్రాంత ప్రజలు కూడా కాజ్పేట్ జంక్షన్ ను డివిజన్ చేయాలని, ఈ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ రావాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కావాలని మా రన్నింగ్ స్టాఫ్ ను దయచేసి భూ నిర్వాసితులు అందరికి కూడా ఛాన్స్ ఇస్తాను. ప్లీజ్ అన్న మాట్లాడినాక ఇక్కడనే ఉంటారు. అందరికి భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు రావాలని, మా చిరు వ్యాపారులకు సముదాయాలు కట్టించాలని, మా చిన్న చిన్న పరిశ్రమలకు స్థలాలు కేటాయించాలని, స్థానికలు వ్యాపారాలలో మా సైకిల్ స్టాండ్ అయితేంది, స్కూటర్ స్టాండ్ అయితేంది, పండ్లు బుక్ స్టాల్లో, రైల్వే స్టేషన్ లో మరి ఇప్పి అవకాశాలు కల్పించాలని చెప్పి 55 ఏళ్ల పోరాటం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ ఉద్యమం ద్వారా మనము కోచ్ ఫ్యాక్టరీ సాధించుకున్న విషయం మనందరూ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 30 బడ్జెట్లు అయినాయి. ఏ రోజు కూడా